కొన్నాళ్ళుగా కుటుంబంలో గొడవలు, కెరీర్ పరంగా ఇబ్బందులు, చేసిన సినిమాలేమో ఫ్లాప్లు. ఇలాంటి సమయంలో మంచు మనోజ్ టైం ఇన్నాళ్లకు స్టార్ట్ అయిందా? మిరాయితో మనోజ్ 2.0లా మారిపోయాడా? అసలు మిరాయి సక్సెస్ మీట్లో స్టేజ్పై ఎందుకంత ఎమోషనల్ అయ్యాడు ఈ హీరో? మంచు వారసుడికి కష్టాలు ఏమున్నాయి? ఇవి ఆయన ఫ్యాన్స్లో మాత్రమే కాదు, ఫిలిం లవర్స్ మైండ్లో కూడా దాగున్న ప్రశ్నలు. మిరాయి సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడుతుందో తెలియదు, కానీ తనకు మాత్రం ఊపిరిపోసింది. తననే కాదు, తన కుటుంబాన్నే కాపాడింది అంటూ కన్నీరు పెట్టుకున్నారు మంచు మనోజ్. దీన్ని బట్టి ఈ సినిమా అతడికి ఎంత కీలకమో అర్థమైంది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ మధ్య భైరవం సినిమాలో విలన్గా నటించారు మనోజ్, కానీ అది వర్కౌట్ కాలేదు. ఈ క్రమంలోనే రిలీజ్ అయిన మిరాయితో పాన్ ఇండియన్ యాక్టర్ అయిపోయారు మంచు మనోజ్. అంటే ఎప్పుడు నాకు తెలియని ఒక భయం ఉంది, ఇన్ని రోజులు ఎక్కడ చెప్పలేదు. నేను పెరిగిన విధానం, నా పిల్లల్ని అలా పెంచగలుగుతానా, అలా చూసుకోగలుగుతానా అని చెప్పి రోజు ఒక చిన్న భయం ఉన్నది నాలో. ఆ భయాన్ని చంపేశారు సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. సపోర్టింగ్ రోల్స్ చేస్తే మనోజ్కు ఆఫర్స్ క్యూ కడతాయి. పైగా మంచి పర్ఫార్మర్ కూడా. ఇన్నాళ్ళు వ్యక్తిగత కారణాలతో కెరీర్పై ఫోకస్ చేయని మనోజ్ ఇకపై వరుస సినిమాలు చేస్తానంటున్నారు. ఆ మధ్య కుటుంబంతో విభేదాల నేపథ్యంలో అన్న విష్ణు నటించిన కన్నప్ప సినిమాపై సెటైర్లు కూడా వేశారు మనోజ్. కానీ ఇప్పుడు అదే విష్ణు మిరాయి టీంకు ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ చేస్తే థ్యాంక్ యూ అన్న అని రిప్లై ఇచ్చి ప్రేమను చూపించారు. అంతేకాదు, ఆవేశంలో మొదట అన్న సినిమాపై దుమ్మతి పోసినా కూడా వెంటనే రియలైజ్ అయ్యాడు మనోజ్. తన అన్న సినిమా ఆడాలని కోరుకున్నాడు. అన్న నుంచి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుండడంతో ఇప్పుడు సంతోషిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇటు ప్రొఫెషనల్ అటు పర్సనల్గా కరెక్ట్ రూట్లోనే ఉన్నాడు మంచు మనోజ్.